ఏపీ బీజేపీలో సీనియర్ల అలక అధిష్టానానికి తలనొప్పిగా మారింది. వాటి పదాధికారుల సమావేశానికి సీనియర్లు డుమ్మా కొట్టారు. ఈ సమావేశానికి సోము వీర్రాజు రాలేదు, జీవీఎల్ నరసింహారావు అటెండ్ కాలేదు, విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్ కూడా దూరంగా ఉన్నారు. ఈ నలుగురు నేతలు ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడ్డారు. 6 సీట్లలో 5 సీట్లు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే కేటాయించారని అసంతృప్తితో ఉన్నారు. ముఖ్య నేతల హాజరు కాకపోవడంతో బీజేపీ నేతల్లో చర్చ మొదలైంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి నరసింహారావు సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు, అసలు భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతోంది? చాలా రోజుల నుంచి భారతీయ జనతా పార్టీలు టికెట్ల కేటాయింపు గందరగోళం, అలాగే 2-3 వర్గాలు ఉన్నాయని చాలా ఏళ్లుగా ఒక ప్రచారం కూడా జరుగుతోంది. కానీ ఈరోజు హాజరు కాని నేతలందరూ చాలా కీలక నేతలు. ఒకరు ఎంపీ జీవీఎల్ నరసింహారావు విశాఖపట్నం టికెట్ ఆశించారు. విశాఖపట్నం టికెట్ రాకపోతే అనకాపల్లి అభ్యర్థిత్వం కూటమిలో భాగంగా అనకాపల్లి కేటాయించారు కాబట్టి మరి అనకాపల్లి సీట్ రావచ్చు అనుకుంటే సీఎం రమేష్కి అది కేటాయించారు. ఇక సోము వీర్రాజు కూడా రాజమండ్రి టికెట్ ఆశించారు అన్నది బాగా ప్రచారంలో ఉంది. ఇక విష్ణువర్ధన్ రెడ్డి అయితే కదిరి టికెట్ ఆశించారు, ఆయనకి రాలేదు. ఇప్పుడు అలాగే మరికొంతమంది నేతలు ఎందుకు హాజరు కాలేదు? కేవలం అసంతృప్తి అయినా ఇంక వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? పూర్తి వివరాలు ఏంటి? ఏపీ బీజేపీలో అలకల పర్వం కొనసాగుతుంది. బీజేపీ అధిష్టానం ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత సీనియర్ నేతలంతా కూడా అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ జరిగినటువంటి పదాధికారుల సమావేశానికి కూడా డొమ్మ కొట్టడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఎంపీ అభ్యర్థిత్వం కోసం కూడా ఏదైతే సీనియర్ నేతలంతా కూడా తమకు అవకాశం వస్తుంది, పొత్తులో అన్న భాగంలో కూడా పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ప్రధానంగా అటు జీవీఎల్ నరసింహారావు విశాఖ నుంచి పోటీ చేస్తానంటూ కూడా గత 3 ఏళ్లుగా కూడా ఆయన పార్టీ కార్యక్రమాలు అక్కడ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. కానీ పొత్తులో భాగంగా అనకాపల్లి వెళ్లమని చెప్పడం జరిగింది. అనకాపల్లి వెళ్తారా అని జీవీఎల్ అడిగిన సందర్భంలో కూడా అనకాపల్లి నుంచి పోటీ చేస్తానంటూ కూడా జీవీఎల్ చెప్పినటువంటి పరిస్థితి. కానీ అనూహ్యంగా తెరపైకి సీఎం రమేష్ పేరు రావడం జరిగింది. అధిష్టానం కూడా సీఎం రమేష్ వైపే మొగ్గు చూపినటువంటి పరిస్థితి. మరోవైపు కొత్తపల్లి గీత అరకు మొదటి నుంచి కూడా ఆమె పోటీ చేస్తారంటూ కూడా అధిష్టానం కూడా ఆమెకి సుముఖంగా ఉన్నటువంటి పరిస్థితి. మరొక వైపు రాజమండ్రికి సంబంధించి ప్రధానంగా రాజమండ్రి ఇక్కడ సోము వీర్రాజు మొదటి నుంచి కూడా తాను పోటీ చేస్తాను ఎంపీగా అంటూ కూడా అధిష్టానం వద్ద చెప్పినటువంటి పరిస్థితి. కానీ బీజేపీ ఏపీ అధ్యక్షురాలు ప్రస్తుతం ఉన్నటువంటి పురంధేశ్వరి తాను కూడా రాజమండ్రి నుంచే పోటీ చేస్తానన్న నేపథ్యంలో కూడా ఇద్దరి మధ్య ఒక వివాదం అయితే రాజుకుంది. గతంలో ఏదైతే సోము వీర్రాజుని తప్పించిన తర్వాత బీజేపీ ఏపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరికి ఇచ్చిన తర్వాత కమిటీలు మార్చడం, ఇవన్నీ కూడా వారి మధ్య కొంత విభేదాలు కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అధిష్టానం కూడా పురంధేశ్వరి వైపే మొగ్గు చూపినటువంటి పరిస్థితి. మరొక వైపు రాజంపేటకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ రెడ్డి వైపు కూడా ఏదైతే అధిష్టానం మొగ్గు చూపడం జరిగింది. ప్రధానంగా అక్కడ ఆ సీటును కూడా ఏదైతే సత్యకుమార్ కూడా ఆశించడం కూడా జరిగింది. మరొకవైపు కదిరికి సంబంధించి కూడా ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి కదిరి విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఆశించడం జరిగింది. దాంతోపాటు తిరుపతికి సంబంధించి ప్రధానంగా ఏదైతే ఎంపీగా వరప్రసాద్ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వరప్రసాద్ తీసుకొచ్చి తిరుపతి ఎంపీగా పార్లమెంట్ పోటీ చేసేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి బీజేపీ సీనియర్ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఒకే విషయం వాళ్ళు చెప్తుంది కూడా ఏదైతే 6 ఎంపీ సీట్లలో 5 ఏదైతే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఇచ్చారు, తమకు సీనియారిటీ ఉంది, తాము పార్టీ కోసం కష్టపడుతున్నాం, మమ్మల్ని పరిగణలోకి తీసుకోలేదు, కానీ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా ఇతర సీట్లు ఇచ్చారంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇందాక ఏదైతే అరుణ్ సింగ్ కూడా ఈ విషయం పైన మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడాలంటూ కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. కానీ సీనియర్ నేతలంతా తమని చిన్నచూపు చూస్తున్నారంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అధిష్టానం నేరుగా రంగంలో దిగింది. సీనియర్ నేతలతో సంప్రదింపులు జరుగుతుంది. ఒకవైపు జీవీఎల్ తో పాటు సోము వీర్రాజుకి కూడా ప్రస్తుతం ఎమ్మెల్యే సీటు ఇచ్చే విధంగా కూడా కసరత్తు అయితే చేస్తుంది. సత్యకుమార్ కూడా ధర్మవరం నుంచి పోటీ చేసే ఆలోచన దిశగా అడుగులు వేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సోము వీర్రాజు కనుక అసెంబ్లీ సీటు కేటాయించే ప్రయత్నం జరుగుతుందంటున్నారు. ఎక్కడ ఇచ్చే అవకాశం ఉంది సోము వీర్రాజుకి? అంటే ఇక్కడ ఏదైతే సీనియర్ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూడా వారిని బుజ్జగించేందుకు నేరుగా అధిష్టానం రంగంలోకి దిగింది. ఇప్పటికే 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న సమయంలో 11వ స్థానం నుంచి కూడా బీజేపీ పోటీ చేస్తుందంటూ కూడా నేరుగా బీజేపీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్ ప్రకటించడం జరిగింది. అంటే 11వ స్థానం కేవలం సోము వీర్రాజు కోసమే అడుగుతున్నట్లు కూడా మనకైతే సమాచారం అందుతుంది. అది కూడా రాజమండ్రి రూరల్ కి సంబంధించి ఆల్రెడీ అక్కడ అనపర్తి కూడా ఇవ్వడం జరిగింది. అనపర్తితో పాటు రాజమండ్రి రూరల్ కూడా ఇచ్చే విధంగా ఆలోచిస్తున్నారు. లేదంటే గనక తంబళ్లపల్లి అక్కడ
వేరే ఇచ్చేది కనుక ఇక్కడ ఏదైతే కూటమిలో భాగంగా కొన్ని లోటుబాట్లు ఇతరత్ర ఉన్న నేపథ్యంలో కూడా సీట్లు మార్చే దిశగా కూడా అడుగులు వేయాలి. ఎందుకంటే సీనియర్ నేతలకి అంతా కూడా న్యాయం చేయాలన్న ఆలోచనలో కూడా బీజేపీ అధిష్టానం కూడా భావిస్తుంది. రైట్ నరసింహరావు, మీరు అన్నట్టుగా రాజమండ్రి రూరల్ టికెట్ గతంలో సోమవీర్రాజు ఆశించిన మాట వాస్తవమే. కానీ రాజమండ్రి రూరల్కి సంబంధించి మనం చూసాం ఎంత రచ్చ జరిగిందో. ఆల్రెడీ కందులు లక్ష్మీ దుర్గేష్ జనసేన నుంచి ఆ టికెట్ ఆశించారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరికి టికెట్ వస్తుందో రాదన్న మీమాంస నేపథ్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి టికెట్ కన్ఫర్మ్ చేశారు. అలాగే నిడదవోలుకు గంధుల లక్ష్మీ దుర్గేష్ని షిఫ్ట్ చేశారు. అక్కడ దాదాపు కూటమిలోనే ఆ రెండు పార్టీల మధ్య అది కొంత వివాదం కారణమై ఫైనల్గా అది ఒక సద్దుమణిగింది. మళ్ళీ ఇప్పుడు సోమవీర్రాజు కనుక రాజమండ్రి రూరల్ టికెట్ ఇచ్చేదే జరిగితే ఖచ్చితంగా కూటమిలో కొత్త గందరగోళానికి అవకాశం కల్పించదా? అంటే ఖచ్చితంగా ఒక విషయం మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆ 11వ స్థానం గురించి టీడీపీతో బీజేపీ ఫైట్ చేస్తుందనే విధంగా కూడా అరుణ్ సింగ్ వ్యాఖ్యలు అయితే మనం చూడొచ్చు. ఎందుకంటే 11వ స్థానం కేవలం సోమవీర్రాజు కోసమే అడుగుతున్నారంటూ కూడా బీజేపీలో ఒక రకమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. అది కూడా రాజమండ్రి రూరల్ సంబంధించి. ఎందుకంటే రాజమండ్రి సోమవీర్రాజుకి కాస్త పట్టు ఉన్నటువంటి ఏరియా. ఆల్రెడీ పురంధేశ్వర్ కూడా బీజేపీ ఎంపీగా అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు కాబట్టి సోమవీర్రాజు కూడా అక్కడ ఎమ్మెల్యేగా ఇస్తే కనుక ఖచ్చితంగా పార్టీ కొంత లీడ్ అవుతుందని కూడా భావిస్తున్నారు. ఒకవేళ అక్కడ కనుక ఇవ్వలేని పరిస్థితులు తంబలపల్లికి సంబంధించి ఆ నియోజకవర్గం ఇవ్వాలని కూడా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సీనియర్ నేతలంతా కూడా ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వారిని ఉజ్జగించే ప్రయత్నంలో భాగంగా సత్యకుమార్ కు ధర్మవరం ఇచ్చే యోచనలో కూడా ఉన్నారు. రాజంపేటకు సంబంధించి మరొక సీనియర్ నేతను పంపించాలని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ నరసింహరావు, మన భారతీయ జనతా పార్టీలో అయితే కొంత ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమిలో భాగంగా 10 అసెంబ్లీ స్థానాలు వాళ్ళు కేటాయించారు. అయితే ఒక స్థానం అదనంగా అడిగామని ఆ పార్టీ సీనియర్ నేత అరుణ్ సింగ్ స్పష్టంగా చెప్పడం అనేది కొంత ఆసక్తి రేపుతోంది. కొందరు సీనియర్లు అసంతృప్తితో ఉండడంతో తెలుగుదేశం పార్టీ నుంచి మరో టికెట్ను మేము ఆశిస్తున్నట్టుగా నేరుగా చెప్పిన నేపథ్యంలో మరి తెలుగుదేశం పార్టీ ఇంకో టికెట్ ఇవ్వడానికి సిద్ధం అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఇప్పటికే జనసేన ముందు 24 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పి 21 స్థానాలకే పరిమితమైన నేపథ్యంలో మరొక స్థానాన్ని మరి జనసేన వదులుకుంటుందా, టీడీపీ వదులుకుంటుందా, నిజంగా 11వ స్థానం ఇస్తారా ఎవరా అనేది మనకి ఈరోజు రాత్రి కానీ రేపు ఉదయం కానీ మనకి దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బట్ సోమవీర్రాజు విషయంలో రాజమండ్రి రూరల్ కోరుతున్నారన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాజమండ్రి రూరల్కి సంబంధించి అటు టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా కొంత ఎపిసోడ్ జరిగిన నేపథ్యంలో చివరికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరికి అక్కడ టికెట్ ఫిక్స్ చేయడం, కందులు లక్ష్మీ దుర్గేష్ నిడదవోలుకు షిఫ్ట్ చేయడం, ఇదంతా సమసిపోయింది. కానీ మళ్ళీ ఇప్పుడు సోమవీర్రాజు అక్కడ పోటీకి సిద్ధమైతే వాతావరణం ఎలా ఉంటుందన్నది మనం ఊహించిన పరిణామాలకు ఏమైనా దారితీస్తుందనేది మనం వేచి చూడాల్సిన అంశం. ఒకవేళ అది కాని పక్షంలో తంబళ్లపల్లి, చిత్తూరు జిల్లాలో తంబళ్లపల్లి నియోజకవర్గాన్ని మాకు కేటాయించాలని బీజేపీ పెద్దలు అడుగుతున్నట్టుగా చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతోందో.